కానీ అనిత గారి ఇన్ఫ్లుయెన్స్ మీ లైఫ్లో ఏ స్థాయిలో ఉంటుందండి? అంటే మీ క్రియేషన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ కింద శ్రీమతి అనిత అని కూడా వస్తుంది బ్యానర్ వెంటనే ఆవిడ పేరు. ఐఎమ్ షూర్ షీఈస్ గాట్ అ హ్యూజ్ ఇంపాక్ట్ మీ లైఫ్లో. అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ మేము పెట్టినప్పుడు దిల్ సినిమా అప్పుడే నాకు నరసింహారావు గారని నాకు ముహూర్తం డేట్లు చెప్పేవాడు, కాచిగూడలో ఉండేవాడు. అప్పుడు అన్ని పేర్లు తీసుకొని అందరి తీసుకొని వైఫ్ పేరు కూడా అడుగుతూ అందరు నేమ్స్ ఇస్తే ఈవిడ పేరు వచ్చేలాగా చూసుకోండి మీ లైఫ్లో అన్నాడు. సో ఇట్స్ అ బిగ్ ఫ్యామిలీ, మేము ముగ్గురు బ్రదర్స్ అండ్ పార్ట్నర్స్, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. అప్పుడు అలా ఆయన చెప్పిన తర్వాత అప్పుడు గిరి కూడా ఉండే నాతో దిల్ సినిమాకి. సో ఆయన చెప్పాడని అప్పుడు ఆవిడకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. నేను అనుకొని చెప్పేసిన తర్వాత అలా జరుగుతూ ఉండేది. బట్ ఎప్పుడు ఇంట్లో మా ఇద్దరి మధ్యలో సందర్భం వచ్చినప్పుడు అలా జరుగుతుండే, మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడు అంటుండే నా పేరు వల్లే నీకు సక్సెస్లు వస్తున్నాయి అంటే నేను ఏడిపించేవాడిని. అంటే నేను స్క్రిప్ట్ వరకు ఇవన్నీ చేయకుండానే నీ పేరుతోనే నాకు సక్సెస్లు వస్తున్నాయా? బట్ ఒక మనిషిగా నేను సినిమాకు పని చేయటానికి వర్క్ చేస్తున్నప్పుడల్లా తన దగ్గర నుంచి నాకు తెలియని సపోర్ట్ ఉండేది. సపోర్ట్ అంటే తను ఇన్వాల్వ్ అయ్యి నాకేదో చెప్పేదని కాదు, ఓ ఇంట్లో వైఫ్గా నన్ను ఆపలేదు. నా హార్డ్ వర్క్ నేను చేసేదాన్ని ఎప్పుడు ఆపేది కాదు. మ్యాక్సిమం అవుట్డోరు, అబ్రాడ్ షూటింగ్స్ అన్నీ మేము ఫ్యామిలీతోనే వెళ్ళేవాను. సో వాళ్ళకి ఇచ్చే టైం అక్కడే మ్యాక్సిమం కదా అని వెళ్ళేవాను. సో లాస్ట్ ఫిలిం ఈజ్ ఎవడి తర్వాత వెళ్ళడం కుదరలేదు, డాటర్ మ్యారేజ్ ఇవన్నిటి వల్ల. బట్ హర్ డెత్ అది ఒక పెద్ద షాక్ అండి. అంటే షాక్ అంటే అంటే ఆవిడకి హెల్త్ బాగాలేదా, లేకపోతే వాజ్ ఇట్ సడన్ డెత్? సడన్ డెత్. అంటే తనకి యాక్చువల్ ఈ సైడ్ డిసీజ్ అనేది ఎప్పుడు లేదు. అంటే కొన్ని లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అనేటి అదేనేమో. February 27th నేను అబుదాబి వెళ్ళాను డీజే షూటింగ్కి. అక్కడ 4th నుంచి సాంగ్ స్టార్ట్ అవుతుందని ఎందుకో నేను అక్కడి నుంచి అంటే యూఎస్ వెళ్ళిపోవాలి 11th. సో 15 days అవుతుంది, సరే గ్రాండ్ సన్ కూడా ఉన్నాడు అని మధ్యలో బన్నీకి హరీష్కి నాకు ఏదో బ్యాంక్ పని ఉందని చెప్పేసి 2 days హైదరాబాద్ వచ్చాను. 5th and 6th, March 5th and 6th. 6th రోజు సాధారణంగా నేను ఎటు బయటికి వెళ్తున్నప్పుడు లేట్ నైట్స్ సెండ్ ఆఫ్ ఇవ్వదు నాకు. నేను కూడా లేవమని చెప్పను, ఎందుకంటే లేట్ నైట్ వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ అయింది కదా, పడుకునేటప్పుడే చెప్పేసుకొని పడుకొని వెళ్ళిపోయాడు. ఆ రోజు నేను 6th లేవలే, 1:45 కూడా 2 o'clock ఇంట్లో నుంచి బయలుదేరాలి. గ్రాండ్ సన్ ఉన్నాడని వాళ్ళు కింద బెడ్రూమ్లో పడుకున్నారు, నేను పైన బెడ్రూమ్లో పడుకున్నాను. డ్రైవర్ని పంపించి తనే లేపి నేను రెడీ అయ్యి వస్తుంటే హాల్లో కూర్చున్నాను. బయట వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చి March 6th ఫస్ట్ టైం నా లైఫ్లో. మేబీ గాడ్ ఈజ్ డిజైన్. 5th, 6th నేను రావాల్సింది లేకుంటే వచ్చాను. వచ్చిన తర్వాత ఆల్ మూమెంట్స్ ఆ 2 days వేరే వర్క్ లేదు, ఇంట్లోనే టైం స్పెండ్ చేశాను. 6th రోజు ఈవినింగ్ గ్రాండ్ సన్ని తీసుకొని మేము ఇద్దరం కార్లో వెళ్ళాం. అలా వెళ్దాం రౌండ్ అని, నేను ఇంటికి రాగానే వాడు బయట ఆడుతున్నాడు, తీసుకొని వెళ్ళాం. సో 6th వెళ్ళిన తర్వాత 10th అబుదాబిలో నేను ఫ్లైట్ తీసుకునే ముందు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. ల్యాండ్ అయ్యాక ఆ రోజు 11th ఇన్సిడెంట్ జరిగిన రోజు మార్నింగ్ 7 o'clock నేను ఫోన్ మాట్లాడాను అక్కడ దిగాను. ఇండియన్ టైం 6:55 వచ్చాక తన ఫోన్ ఇప్పుడు అలాగే పెట్టుకున్నాను, తన ఫోన్. సో March 11th నా కాల్, తర్వాత నా డాటర్ కాల్, ఆ 2 కాల్స్ ఉన్నాయి ఆ రోజు. తర్వాత ఏ కాల్స్ అన్ని మిస్డ్ కాల్స్. సో షీజ్ వాట్ హ్యాపెండ్. ఆ రోజు 11th రోజు తను 10th రోజు ఇంట్లో గెట్ టుగెదర్ పెట్టుకుందంట వాళ్ళ మామయ్యలు వాళ్ళందరినీ పిలుచుకొని. షీజ్ 11th చిన్న లూజ్ మోషన్ స్టార్ట్ అయితే రెగ్యులర్గా తనకు కొంచెం టెన్షన్ పడే మనస్తత్వం, దానివల్ల అవుతున్నాయేమో అనుకుంటే కొన్ని మోషన్స్ ఎక్కుంటే అవి మెడిసిన్ ఇచ్చారు. 11 o'clock మై సన్నీలా కూడా వచ్చేసి
హాస్పిటల్కి వెళ్దామంటే అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లిక్విడ్స్ అవి ఇవి తీసుకొని కొంచెం నార్మల్గానే వీళ్ళు రిలాక్స్ అయిపోయారు. నార్మల్ అయిపోయాక తగ్గిపోయాక మా గ్రాండ్ సన్తో మళ్ళీ కూర్చోబెట్టుకొని ఆడుకుంది 1 అవర్, 11:30 to 12:30. తర్వాత పడుకుంటానని తిని కిచిడి లాంటిది కూడా వాళ్ళ మదర్ ఫాదర్ కూడా అంతకుముందు రోజు వచ్చారు. ఆ డిన్నర్ ఉందంటే వాళ్ళు కూడా వచ్చారు. సో ఎవ్రీ వన్ ఎట్ హోమ్ ఎక్సెప్ట్ మీ. సో 3 o'clock వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి సడన్గా కొలాప్స్. సో అప్పటికి వీళ్ళకి డౌట్ వచ్చి టక్గా హాస్పిటల్ తీసుకెళ్ళారు. కానీ లూజ్ మోషన్స్ వల్ల మేబీ డిహైడ్రేషన్ అయ్యి షీస్ హార్ట్ కార్డియాక్ అరెస్ట్. అసలు ఇంతకుముందు ఎప్పుడు కూడా అంత 6 months బ్యాకే మేమిద్దరము కేరళలో పాల్కాడ్ వెళ్ళాం. పాల్కాడ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వెళ్ళకముందు వాళ్ళన్నీ టెస్ట్లు చేయించుకొని రమ్మంటారు. అన్ని టెస్టులు చేయించాం లాస్ట్ ఇయర్ ఆగస్ట్. అప్పుడు ఏంటంటే నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది. ఆస్ట్రేలియా ట్రిప్ వెళ్తే షోల్డర్ పెయిన్ వస్తే నా గురించి వెళ్ళాం. సరే నేను ఒక్కరిని ఎందుకని ఇద్దరం వెళ్ళాం. సో 1 week అదే మేమిద్దరం కలిసి ఉన్న మేజర్ టైం, ఫుల్ టైం 1 week ఇద్దరం కలిసి ఉన్నాం. కానీ రాజుగారు, కళ్యాణ్ గారు అడపాదడపా ఇంక ఇది లాస్ట్ సినిమా, ఇంకో 2 సినిమాలు తీస్తాను ఇలా అంటూ ఉంటారు. అప్పుడు అలా మీకు కొంచెం గుండెలో రైలు పడగడతాయో? అంటే ఇది ఇప్పుడు నేను నమ్మేది ఏదైనా ఇప్పుడు జరగాల్సింది ఉందనుకోండి, మా కాంబినేషన్ 100% జరుగుతుంది. అది నా సంకల్పం, నేను దాన్ని నమ్ముతాను. దానికోసం వెయిట్ చేయాల్సింది, ఏదైనా టైం రావాలి. సో ఏది మన చేతిలో ఉండదు, మనం ప్రయత్నం చేసే వాళ్ళమే. మన ప్రయత్నం సక్సెస్ అయితే ఆ రోజు జరుగుద్దని నమ్ముతున్నాను నేను. రాజుగారు, మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద యాక్టర్లు అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అలాంటి వాళ్ళతో సినిమాలు ఇంతవరకు తీయలేదు. అంటే మీరు నెక్స్ట్ జనరేషన్ అందరితో తీసేశారు ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ గారు. బట్ ద ఫస్ట్ జనరేషన్ ఉంది కదండి, వాళ్ళతో మీరు సినిమాలు ఇంకా చేయలేదు. అవి ఎప్పుడు వాటి కూడా సంకల్పించారా లేదా? అంటే అది తెలియదండి. అంటే ఇప్పుడు ఏదైనా ఒక బాలకృష్ణ గారితో నా మధ్య ఒకసారి అనిల్ రావు ఇప్పుడు ఒక ఐడియా చెప్తే వెళ్ళి కలిసి వచ్చాం, చెప్పాం, ఐడియా కూడా నచ్చింది. పోతే బాలకృష్ణ గారికి అప్పుడు 100th ఫిలిం చేయాలనే దాంట్లో ఈ లోపు అనిల్ రావు ఇప్పుడు మళ్ళీ ఇటు మాకు రాజా ది గ్రేట్ చేస్తుండడం. సో చెయ్యాలని ఉంటుంది. బట్ అది ఏదైనా నేను బిలీవ్ చేసేది వాళ్ళకి సరిపడే స్టోరీ ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సినిమా చేయాలని. ఏదో వాళ్ళ డేట్స్ వస్తాయి కదా నేను సినిమా చేయలేను, ఎప్పుడూ చేయలేను నేను. సో నా దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్లో వాళ్ళు కనిపించాలి. అరే ఇది వీళ్ళకి బాగుంటుందని అనిపిస్తే డెఫినెట్గా లక్కీ ఈజ్ అ గాడ్ గిఫ్ట్. అది ఎన్ని స్టార్ హీరోస్, పెద్ద హీరోస్, సీనియర్ హీరోస్ ఎవరి దగ్గరకైనా నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళగలే స్వాతంత్రం నాకు ఉంది. సో అది పెద్ద కథ ఉంటే నేను ఎనీ టైం వెళ్ళిపోవచ్చు.